హాయ్ గైస్, నేను మీ కార్తిక్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి నాట్ MCU ESP8266 ని సో ఆర్డినో క్లౌడ్ నుంచి కంట్రోల్ చేయడం. అది కూడా ఎలా అంటే ESP8266 ఆన్ బోర్డ్ ఎల్ఈడిని మనం ఆర్డినో క్లౌడ్ నుంచి లైక్ ఆన్ ఆఫ్ చేయడం, కంట్రోల్ చేయడం, స్టేటస్ ని చూడడం. సో ఇట్లాంటివన్నీ చూద్దాం ఈ సెషన్లో. సో ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డినో క్లౌడ్ అండ్ క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత సైన్ అప్ అయితే లైక్ మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే థింగ్స్లోకి వెళ్ళండి. నా కేసులో ఆల్రెడీ థింగ్స్ ఉన్నాయి, నేను క్లియర్ చేస్తున్నా, ఫ్రెష్గా చూపిస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్టెప్ బై స్టెప్ చూడండి, చూస్తేనే అర్థమవుద్ది. ఓకేనా? సో హోమ్కి వచ్చేసాను నేను. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక థింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, మనకి థింగ్ క్రియేట్ చేయాలంటే థింగ్లో మనకి 3 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా మనకి థింగ్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి క్లౌడ్ వేరియబుల్స్. ఓకే, క్లౌడ్ వేరియబుల్స్ అండ్ డివైస్ అండ్ నెట్వర్క్. ఓకే, మనం దీంట్లో ఏంటంటే 3 స్టెప్స్గా చేస్తామన్నమాట. ఫస్ట్ది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డివైస్ని సెట్ చేస్తాను. చూడండి ఎలా సెట్ చేస్తున్నానో. సో ఇది నా కేసులో ఏంటి అంటే నేను థర్డ్ పార్టీ అంటే నాట్ MCU ESP8266 చేస్తున్నా కాబట్టి నేను థర్డ్ పార్టీకి వెళ్తున్నా. సో ఆల్రెడీ అక్కడ ఉంది చూడండి. సో మోడల్ వచ్చేసరికి నాట్ MCU. సో ఇక్కడ డివైస్ నేమ్ అడుగుతుంది, నేను ESP8266 అని ఇస్తున్నా. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ వచ్చేసరికి డివైస్ ఐడి అండ్ సీక్రెట్ కీ అనేది జనరేట్ అవుతాయి. మనం ఇది సేవ్ చేసుకోవాలి. నేనైతే నోట్ ప్యాడ్లో సేవ్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డివైస్ ఐడి అండ్ సీక్రెట్ కీ కూడా సేవ్ చేస్తానా. సేవ్ చేసా. నెక్స్ట్ సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే డన్ కొట్టి నెక్స్ట్ 2 సెకండ్స్ తీసుకుని దాని తర్వాత ఏంటంటే డివైస్ యాడ్ చేసుకుంటుంది. కంగారు పడకండి, ఏమైంది స్టక్ అయిందని చెప్పి హడావడే పడిపోయి ట్యాబ్ క్లోజ్ చేయకండి. అది లైక్ వెబ్ డాష్ బోర్డ్ కదా, సో కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ సెట్ చేసుకోండి. నెట్వర్క్ అంటే ఏం లేదండి, మీ వైఫై యూజర్ నేమ్ లైక్ పాస్వర్డ్ ఇచ్చేయండి. నా దాంట్లో ఏంటంటే కార్తిక్ అనమాట. సో నేను దాని పాస్వర్డ్ కూడా కొడుతున్నా. సో ఇందాక మనం సీక్రెట్ కీ తెచ్చుకున్నాం కదా డివైస్ దగ్గర నుంచి. సో ఆ సీక్రెట్ కీ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేశాను. సేమ్ నెట్వర్క్ కూడా సెట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ క్లౌడ్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో క్లౌడ్ వేరియబుల్స్ ఏంటి అంటే ఇప్పుడు LED కాబట్టి నేను LED అని ఇస్తాను. ఓకే, సో నేను బూలియన్ తీసుకుంటున్నా, డేటా టైప్ చూసుకోండి, యాడ్ వేరియబుల్. నెక్స్ట్ స్కెచ్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్కెచ్లోకి వెళ్తుంది ఇది తర్వాత. సో మనకి ఇది ఏంటి అంటే వెబ్ డాష్బోర్డ్లో కూడా మనకి ఒక IDE ఉంటుంది. సో దాంట్లో కూడా మనం చేయొచ్చు. దాంట్లో మనకి చేయాలి అంటే సో మనకి క్రియేట్ ఏజెంట్ అనేది కావాలి. సో అది ఒక సాఫ్ట్వేర్. సో అది డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి వెబ్ డాష్బోర్డ్లో రన్ అవుతుంది. సో ఇది కాకుండా IDEలో కూడా చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఈ క్రియేట్ ఏజెంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాంట్లో బగ్స్ వస్తున్నాయి. ప్లస్ ఏంటి అంటే మన సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే రీనేమ్ చేయండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే LED అని ఇస్తానా, రీనేమ్ చేస్తానా. సో మనం నార్మల్ IDEలోనే నేను చేయబోతున్నా, అది ఎలాగో చూపిస్తా చూడండి. సో ఫస్ట్ నేమ్ ఇచ్చా, నేమ్ తర్వాత ఏంటంటే ఓపెన్ ఫుల్ ఎడిటర్. సో ఓపెన్ ఫుల్ ఎడిటర్ అంటే ఏం లేదు, నేను చెప్పా కదా వెబ్ డాష్బోర్డ్లో కూడా చేయొచ్చు అని. సో అదే ఇది IDE మనకి ఆన్లైన్లో చేయొచ్చు అనమాట. అంటే IDE మనం ఏదైతే చేస్తామో ఆర్డినో IDE, సో ఆ ఎన్విరాన్మెంట్ మనకి లైక్ వీళ్ళ వెబ్సైట్లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు. బట్ ఇది యూజ్ చేయాలంటే మనకి
క్రియేట్ ఏజెంట్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను నార్మల్గా ఆర్డినో ఐడిఈ డౌన్లోడ్ చేసుకున్నా. సో ఐడిఈ వచ్చేసరికి వర్షన్ 2.2.1 అనమాట. సో అది యూజ్ చేద్దాం మనం. సో నేను ఫస్ట్ మన ఆర్డినో 2.2.1 వచ్చిన తర్వాత సో నేనైతే సైన్ అప్ అయితే చేస్తున్నా. సైన్ అప్ చేస్తే మనకి క్లౌడ్ కూడా కనపడుతుంది. సో నేను ఇందాక చేసిన ఎల్ఈడి ఉంది, నేనేం చేస్తున్నానంటే పుల్ చేస్తున్నా ఇక్కడికి. చూడండి ఇంకొస్తుంది. సో పుల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇలా 2 సింబల్స్ వస్తాయి, మళ్ళీ పుష్ అని. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఇంకొక ట్యాప్ ఓపెన్ అవుతుంది, మీరు పాతది క్లోజ్ చేసేది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఇన్ బటన్ అనేది రాయాలి. ఓకే, ఇన్ మోడ్ అనేది రాసుకోవాలి. కోడ్ లో మనం లైక్ కొంచెం యాడ్ అనేది చేయాలనుకుంటుంది. యా ఎల్ఈడి చేంజ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు ఏంటి అంటే నేను లైక్ ఇఫ్ ఎల్స్ కేసెస్ రాసుకుంటున్నాను. డిజిటల్ రైట్, ఓకే, E0 I వచ్చేసరికి సో ఇదే అండి కోడ్. నెక్స్ట్ ఏం చేస్తారంటే కోడ్ సెలెక్ట్ చేసుకొని మీరు డివైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్. అంతే, let's wait for the upload. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి కొంచెం పేషెన్స్తో. ఇలా వస్తే మనకి రన్ అవుతున్నట్టు కోడ్. సో అప్లోడ్ అవుతుంది చూడండి, లైక్ మన వైఫైతో కనెక్ట్ అవుతుంది బోర్డు.
సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళండి. సో మనకి ఇక్కడ స్కెచ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డాష్ బోర్డ్లోకి వెళ్తాం. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది చూడండి. సో డాష్ బోర్డ్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు లైక్ విడ్జెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నేను మళ్ళీ కొత్త డాష్ బోర్డ్లోకి వెళ్తున్నా చూడండి. సో ఏమి ఇస్తున్నా విడ్జెట్స్ వచ్చేసరికి నేను స్విచ్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఇందాక మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేసాం కదా, సో అది ఇక్కడ వాడుకుంటాం. సో లింక్ వేరియబుల్ చేస్తున్నాం చూడండి. సో ఎల్ఈడి ఉంది, సో దాన్ని లింక్ చేస్తున్నా అంతే. కంగారు పడకండి, అది టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత లైక్ ముందు అది సింక్ అవుతుంది. సింక్ అయిన తర్వాత వస్తుంది. ఓకే, మీరు ఇదే మనం మొబైల్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. అది కూడా నేను చూపిస్తా ఒకసారి. లైక్ మనకి మొబైల్లో ఏంటంటే ఆర్డినో అప్లికేషన్ అనేది ఉంటుంది ఆండ్రాయిడ్ కి అండ్ ఐఓఎస్ కి. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ సైన్ ఇన్ చేసి యూస్ చేసుకోవడమే. మొబైల్ డాష్ బోర్డ్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు చూడండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.